వారి కూర్చునేదిరా కూర్చోడానికి కానీ నీ కైకి తెలిసింది పైసలు ఏమన్నా చెట్లకి వస్తాను అనుకుంటున్నావారా దొర లెక్క కూర్చున్నావు పోయి పని చేయపో ఇంత చెత్తుండగానే సరిపోదురా అక్కడ పోయి పని చేయగలగాలి అంత దమ్ములేనా ఎందుకు పనికి వచ్చినావు ఓ నడు చెక్కుపో ఈ బారెందుకు కోసం త్రాడు కట్టినాడు పోయి చెక్కుపో అయ్యా బాంచాను చెక్కుతా బాంచాను పానం అంతా గవర గవర అవుతుంది అలవాటు లేని పానం కదా కొద్దిగా ఎక్కవారిగా పానం అంతా గవర గవర అయింది ఒక్క 2 నిమిషాలు టైం అయింది దండం పెడతా బాంచాను చెక్కుతా 2 నిమిషాలు ఏం లేదు చక్కనాడు లేచి పని చేయపోయినాడు పోతా బాంచాను పోతా చేస్తా नाना मंजिल लाए इतना भी 1.5 కూసో ఎట్లుండేటోళ్ళం నాన్న ఎట్లా అయిపోయినాం దుబాయ్ నుంచి వచ్చి 4 రోజులు అవుతుంది అట్లా బయటకన్నా పోయి రావాలి ఇక బోర్ కొడుతుంది ఇంట్లో కూకుండి రాజు రైట్ రా దుబాయ్ నుంచి మన 4 రోజులు అవుతుంది వచ్చి ప్రవీణ్ బాగా అంతా అంతే బాగానా బాగా ఏం చెప్తాను ఏం లేదు తెల్లారుదా దమ్ము అడుగుదా అరే బాగా రోజులు అవుతుంది తెల్లవాళ్ళ కూర్చో అవునువే రాజు దుబాయ్ నుంచి వచ్చి 4 రోజులు అవుతుందంటే బయటకు వెళ్తలేవు ఏం లేదబ్బా ఫ్లైట్ జర్నీ బాగా టైర్డ్ అయిపోయినా కదా కొంచెం రెస్ట్ తీసుకున్నా అయితే రాజు తెల్లగలు అయితే అక్కడ నీకు దొరకదు కానీ తెల్లగలు మంచి 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 కళ్ళు పోసాడు ఆ గౌడు ఇగో అవునా అమ్మ ఊరు కళ్ళు దాకా బాగా రోజులు అవుతుంది అక్కడ ఏమున్నది బ్రాండీ విస్కీలే అన్ని అవునా మంచి సల్వా తాగు మంచిగా ఉందిరా మంచిగా ఉంటుంది రాజు దుబాయ్ నుంచి వెళ్ళడానికి ఏం పట్టుకొచ్చినావా మంచి పెద్ద టీవీ తెచ్చినవా ఒక 5-6 తులాలంతా బంగారం పట్టుకొని వచ్చిన ఇంకా అవి సామాన్లు దుబాయ్ చాక్లెట్లు అన్ని వెరైటీలు బాగానే పట్టుకొచ్చిన ప్రవీణ్ అయితమే కానీ ఇక్కడ వ్యవస్థ అంతా ఎట్లా నడుతుందా మరి ఏం పనులు చేస్తాను ఎట్లున్నారు ఏమున్నదా ఇక్కడ అంత కరువు కాలం ఉన్నది ఏం పనులు దొరుకుతలేవు అంత టైట్ పొజిషన్ ఉన్నది రాజు గట్లయితే ఎట్లా మరి వ్యవస్థ అసలు ఎట్లా నడుతుంది కుటుంబాన్ని ఎట్లా ఇగ్గుకత్తన్నావు మరి ఏం చేయండి అదే పనులు బాగా టైట్ పొజిషన్ ఉన్నది కొన్ని పైసలు కావాలి రాజు 50,00,000 కావాలి
నేను మరి ఒక 50,000 అడ్జస్ట్ చేయలేవు, ఒక నెలలో ఇచ్చేస్తా నీకు, మళ్ళా కాగితం పెట్టుకుందాం. సరే ప్రవీణ్, 50,000 ఏమున్నది, సాయంత్రం వరకు నేను ఫోన్ పే కొడతా పో. సరే సరే అయితే తొడగొడదాం, పట్టు ఇంకో దమ్ము పట్టు, సాయంత్రం అయితే మర్చిపోకు. సరే ప్రవీణ్ కొడతా. దమ్ము పట్టు. కల్లమ్మ, నీ కడుపు చల్లగుండా, నిన్ను కక్కేదాకా నిన్ను తాగకుండా ఉండా. అల్లుడు ఎటు పోతాను, ఇట్రా. మామ మందు తాగుతున్నా మామగారికి నా వందనాలు. వినయం అద్దలుడు, ఇట్రా. ఇక్కడ 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 కూర్చో. ఇగో నేను కాళ్ళు తీసుకున్న పిల్లలు కొంచెం తాగు. మా మామ కడుపు నింపిన కల్లా నా పెళ్ళికి నేను తెచ్చుకుంటా మళ్ళా. అల్లుడు, నీ పెళ్ళికి నువ్వు తెప్పించుకున్నావు కాదు అల్లుడు, నేను తెప్పిస్తా. మళ్ళా 4 సార్లు నేను తెప్పిస్తా అల్లుడు. నీ పెళ్ళికి గవర్నర్లు అందరు గుర్తపడతా. ఏమనుకుంటాను మామ అంటే నేను తెప్పిస్తా. భయపడ. మా మామ తెప్పిస్తానన్న కల్లా నా పెళ్ళికి అందరు ఊగాలే పుల్ల. అల్లుడు, ఇక మనం ఇంటి మొక్కన పోయినట్టు చేద్దాం అల్లుడు. బాటిల్ పట్టుకోవాలి కొంచెం. అల్లుడు, నాకు మందు ఎక్కువ కాలే కానీ ఆ మూడిన్నది అది సగం తాగి డాక్టర్ నాదే అల్లుడు, నేనే మొన్న రాత్రి అక్కకి చెప్పలే. అతికి పోతాను అల్లుడు, కరెక్ట్ పోతాను, పోతాను. అరే తమ్ముడు, నువ్వేనా? అరే ఎప్పుడు అనుకుని కూర తిడదాం అనుకున్నా తమ్ముడు. అరే వచ్చింది మీరా అన్న, మొన్న 4-5 రోజులు అవుతాను అన్న. ఇంత మంచిగా అన్న. కనవాడకు బాగా రోజులు అయింది తమ్ముడు. అవు అన్న, 4 రోజులు అయిందట వచ్చి. నేను కూడా ఇంటికి వద్దాం అనుకున్నాను, కనవాడతలేడు తమ్ముడు. కన బయట కడతాడు చూస్తాను. అవ్వన్న, నేను కూడా ఫుల్ భయపడ్డా. చిన్నప్పటి నుంచి ఎంత కలిసి ఉన్నామే, ఇవాళ కనబడేసరికి మనసు మస్తు ప్రశాంతంగా అనిపిస్తాను. దేవుడు రాసింది కాదు తమ్ముడు, ఇలా కలవాలని కలిసినాం. అవు అన్న. తమ్ముడు, ఇప్పుడు ఈ రోడ్డు మీద ఎందుకు కానీ మనం అప్పుడు కలుసుకున్న అడ్డం చూసినావా? గుర్తుందా? అడ్డం మర్చిపోయినా? గుర్తుందా అన్న? అదే మరి అయితే మర్చిపోయావు. అడ్డం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అక్కడికి రా, అక్కడ మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. ఇక్కడ తొవ్వలేందుకు నాకు కూడా కొంచెం పని ఉన్నది, అది చూసుకొని నేను అక్కడికి వస్తా. ఓకే అన్న. ఓకే రైట్. మరి మర్చిపో ఖచ్చితంగా రా. వస్తా అన్న. బాగా కలిసినాం, అడ్డగాడ కలుసుకుని మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకునేది బాగున్నాయి. ఓకే అన్న, తప్పకుండా వస్తా. తప్పకుండా రావాలి తప్పకుండా. ఓకే తమ్ముడు రైట్. మరి ఖచ్చితంగా రా అక్కడికి. ఓకే. మావాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకా రాలేని. ఇక్కడికి వచ్చినా ఫోన్ చేద్దాం ఒకసారి. అన్నా, హలో తమ్ముడు, ఎక్కడున్నావు? కానీ అడ్డగాడున్నా. అత్తాననే 2 నిమిషాలలో నీ ముంగటుంటా. ఆందావే తొందరరా. ఓకే ఓకే, వచ్చేసాయి. ఓకే తమ్ముడు. తమ్ముడు వచ్చినావారా? నీకోసం చూస్తాను, అప్పుడే వచ్చినా. నేను 10 నిమిషాలు అవుతుంది. అప్ప తమ్ముడు ఫస్ట్ మర్చిపోయిందా? తీసుకురా. ఇప్పుడు మందు తీసుకుంటా. మందు కూడా తమ్ముడు.
తమ్ముడు బాగా దగ్గర మనకు అమ్ముతాడు పోయాన్న పోయి తీసుకున్నాను ఇక తీసులే కావాలి చిన్నప్పుడు మనం తాగిందే ఇట్లా ఎంత మంచిగా ఊరుకుని మధ్యలో ఇక్కడ వేరే తమ్ముడు మనది ఇప్పుడు రోజులన్నీ గుర్తొస్తానే అన్న నాకు కూడా తమ్ముడు కానీ ఆ రోజే నాకు గుర్తొచ్చింది కానీ అప్పుడు బిజీ నువ్వు బండి పోతాను కాబట్టి ఏం మందిలో వెళ్ళేది నువ్వు అన్న పోయి చిన్న తక్కువ ఓకే తమ్ముడు అంతకుండా మనకి ఇట్లా రాదు కదా నాకు అదే అందుకే అట్లా పోతానా అప్పటికి ఇప్పటికి తేడా కాలేదన్న అంతే అంటే తమ్ముడు ముసలి అయిన అంటే ఇప్పుడే సరే తమ్ముడు కానీ తీసుకుంటానా ఓకే అన్న నేను కూడా ఇస్తున్నాను తమ్ముడు కానీ చేద్దాం తమ్ముడు తీసుకో ఇంకోసారి తీసుకో చేర్సా సరే కొడుతుంది తమ్ముడు తీసుకో మళ్ళీ కొట్టుకున్నా అన్న అప్పుడు పెగ్గు కొట్టుకోలేదు మనం ఓకే తమ్ముడు తమ్ముడు ఇది తక్కువైనా కరెక్ట్ ఏం కాదన్న ఇది అంతే అంటావా అబ్బా తమ్ముడు నాకు ఒక చిన్న సాయం చేయాలను ఏంటిదన్న ఏమైందా తమ్ముడు నేను మా బిజినెస్ పెట్టిందా దానికి లోన్ తీసుకుంటే 5 లక్షల దాకా వచ్చినాయి ఇంకొక 2 లక్షలు కావాలి తమ్ముడు ఏమనుకోకుండా నువ్వు ఇచ్చినాను ఒక్క నెల లోపల మళ్ళీ అత్తే ఇచ్చేస్తా నేను 2 లక్షలా అవును తమ్ముడు ఇంకా 2 లక్షల పిసాది ఎంతనా అన్న నీ 2 లక్షలు నువ్వు గట్లా మాట పడతాను ఏందా మన దూరపో ఆగు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక కంచంలో తిన్నాం ఒక మంచంలో పడినాం ఈ 2 లక్షలు గంట మొహమాటంగా అడుగుతావు అన్న ఇప్పుడే ఆగు నీ అకౌంట్ లో కూడా తాగు అడగడానికి మొహమాట అవుతాను అన్న అందుకని మొహమాట పడద్దా అన్న తక్కువ అంతే చూడు 2 లక్షలు నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసిన ఇంకా 2 లక్షల కోసం ఇంత మొహమాట పడతావా మనం నచ్చినాయి తమ్ముడు ఓకేనా ఏం బాగలే అన్న నువ్వు వేరు నేను వేరా నీ బిజినెస్ ఒకటి నా బిజినెస్ ఒకటా ఓకే తమ్ముడు వచ్చినాక ఖచ్చితంగా ఓకే అన్న నువ్వు ముందుగా అయితే బిజినెస్ స్టార్ట్ చేయి ఓకే తమ్ముడు పోయి కట్టేస్తే పోయి కట్టితే ఓకే అన్న అయ్యా బాగా చేస్తా బాగా కొంచెం ముట్టొస్తుందని అనుకున్న పని చేస్తా బాగా మళ్ళీ పోయి చేస్తా సరే చేద్దులే కానీ నువ్వు సాయం చేసిన దోస్తులు ఎవరు నీకు తిరిగి పైసలు ఇవ్వలేదా మళ్ళీ ఎంతో నమ్మి నా దోస్తులకు పైసలు ఇస్తే నన్ను ఇంతలాగా మోసం చేసి నేను ఈ పరిస్థితి రావడానికి గల కారణం వాళ్ళే ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వలేదు కనుకనే ఈ పొలం పనికి వచ్చిందయ్యా ఇంతకన్నా ముందు సుతారు పనికి పోయింది సెంటరింగ్ పనికి పోయింది ఉసికెత్తడానికి పోయింది దొరలల్లా ఇండ్లల్లా బట్టలు వెండడానికి కూడా పోయింది ఇప్పుడు చేసుకుందామంటే ఒక్క పని కూడా లేదు పిల్లం పిల్లలు బ్రతకడానికి బాగా ఇబ్బంది అవుతుందని ఇగో ఈ పొలం పనులు చేయడానికి వచ్చిందయ్యా డబ్బులున్నప్పుడు అందరూ నా వాళ్ళే అని డబ్బులు ఇచ్చి నా లెక్క మోసపోకుంది లేకపోతే ఇగో గిట్లనే ఈ పరిస్థితికి దిగజారిపోతారు హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా నొక్కండి అలానే కింద కామెంట్ కూడా చేయండి కీప్ వాచింగ్ ముచ్చట్లు ఫ్రమ్ దొరై.